పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. విద్యార్థులకి పరుచూరి పాఠాలకు పునఃస్వాగతం. ఈ రోజున అజ్ఞాతవాసి సినిమాకి 11th అవర్లో కొన్ని మార్పులు జరుగుంటే అలా ఉండేది అనేటువంటి అంశం మాట్లాడుకుందాం. సన్నిహితులారా, మీ అందరూ నేను మాట చెప్తున్నా, ఈ మార్పులు చేసినంత మాత్రాన ఆ సినిమా ఇంకో రకంగా ఆడుతుందను, ఈ మార్పులు చేస్తే ఈ సినిమా దెబ్బతింటుందను ఇలా చెప్పట్లా. ప్రతి కథకి మనం కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అవి మంచివా కావా అని రచయిత, దర్శకుడు, నిర్మాత కూర్చుని డిసైడ్ చేసుకుంటారు. అదే 11th అవర్ అంటే. అంతే తప్ప వాళ్ళు చేయలేని పనులు మనం ఏదో చేస్తున్నాం అని కాదండి. ఆలోచించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. మీకు నేను పాఠాల్లో చెప్పే, ఎప్పుడు మీరు జీవితంలో మర్చిపోకూడదు ఏంటంటే, మీరు స్క్రీన్ ప్లే క్లాస్ అని అంటే మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రైటింగ్ ఈజ్ రీరైటింగ్. రైటింగ్ ఈజ్ రీరైటింగ్ అంటే రాస్తూనే ఉంటాం మనం. అందుకని రైటింగ్ ఈజ్ రీరైటింగ్ వరకే చూడండి తప్ప ఇలా చేసుంటే ఇలా అయ్యేది, ఇలా చేసుంటే ఇలా అయ్యేదని మాత్రం నేను చెప్పట్లా. దీనిలో కొన్ని 11th అవర్లు చేసుకోవచ్చు. ముందు అజ్ఞాతవాసి సినిమా వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. అయితే వాళ్ళు త్రివిక్రము, పవన్ కాంబినేషన్ అంటే సూపర్ కాంబినేషన్. అది అంతకుముందే అత్తారింటికి దారేది అద్భుతమైన విజయం ఇచ్చి ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి ఒక ఆశతో వచ్చినటువంటి ఆడియన్స్ అంత ఆశ నెరవేరలేదని ఎందుకు అనుకుంటారు అంటే, నేను అజ్ఞాతవాసి చూడగానే నేను అనుకున్న మొట్టమొదటి మాట ఏంటంటే, రక్త తిలకం 11th అవర్లో మేము చేసిన పని త్రివిక్రమ్ ఇక్కడ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంతే. అదేంటండి అని అక్కడ కూడా ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎలా అయితే రాసుకున్నాడో ఈ ఆర్డర్ని, మేము రక్త తిలకం అలాగే రాసుకున్నామండి. రామానాయుడు గారు అని ఆయన చూసి, ఇదేంటయ్యా అమ్మనాడు చంపబోతే అది మంచాన పడి ఉంటే అమ్మను మంచాన పడుకోబెట్టి ఇదేంటి లవ్ ఆడుకుంటున్నాడు, మిస్ అమ్మ ట్రాక్ ఆడుకుంటున్నాడు, నాకు నచ్చలేదు, నెగిటివ్ తగలబెట్టండి అన్నాడని చెప్పాను మీకు రామానాయుడు గారు. అలా ఇక్కడ ఆలోచన ఎవరో చెప్పలా. ఎందుకనండి, మీరు చూస్తే సినిమా ప్రారంభంలోనే తండ్రి పాత్ర, సోదరుడి పాత్ర హత్యకు గురైంది. దాన్ని భుజాన్ని వేసుకుని చూశాను థియేటర్లో. ఇక అతని కోసం వెళ్తా అంటేనే ఎంత భయంకరంగా మీరు అందరూ వెళ్ళలేసారో చూశాను థియేటర్లో. సో అంత అద్భుతంగా ఓపెన్ వస్తున్నాడంటే ఏమి జానర్ కథ అయిపోతుంది ఇది, పగా ప్రతీకారం కథ అయిపోయింది. అంటే వాడు చంపాడు, ఈయన వచ్చి వాళ్ళని చంపేస్తాడు అని. కానీ వచ్చి ఏం జరిగింది, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. నాకు ఎలా గుర్తొచ్చిందంటే, ఆ రాఘవేంద్రరావు గారు, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య గారి మీద అద్భుతంగా పండించేవాడండి. హీరోని పెట్టి ఇలా మీరు వేటగాడు, అడుగురావుడు ఇలా చూస్తా వెళ్తా అంటే అక్కడ నాగభూషణం గారితో, సత్యనారాయణ గారితో ఇలా గమ్మత్తుగా కామెడీగా తీసుకెళ్ళేవారండి. అయితే అవి పెద్ద పగా ప్రతీకారం సినిమాలలాగా చూపించకుండా ఎంటర్టైన్మెంట్ వేలోనే తీసుకెళ్ళిపోతూ ఉండేవారండి. కానీ ఇది ముందు అంత దారుణంగా పాపం అతను అలా వచ్చి కారు గుద్దుకుని అలా చనిపోయి అలా చంపేశాడు అనగానే ఇక హీరో వచ్చి వాళ్ళని చంపేస్తాడు అనేటువంటి భావనకి పడతారండి కదా. కానీ అలా జరగల. అది ఎప్పుడు చెప్పొచ్చు అంటే, ఈ కథ ఇలా మొదలెట్టకుండా అనగనగా ఒక హీరో ఒక మంచి ఏదో అన్న ఆయనకి వేరే ఇంట్రడక్షన్ ఒకటి అద్భుతమైనది ఒకటి ఇచ్చుకుని ఆయన వచ్చేసి అత్తారింటికి దారేదిలో వచ్చినట్టుగా ఈ కంపెనీకి వచ్చేసి ఈ కంపెనీలో ఎంటర్టైన్మెంటే చేస్తున్నాడు, ఇద్దరు అమ్మాయిలతో సరసాలాడుకుంటున్నాడు, ఇవన్నీ చేసుకున్నాడు, ఎందుకో తెలియదు టప్ అని ఒక చోట బ్రేక్ చేసి ఫ్లాష్ బ్యాక్లో ఇది జరిగిన కదంటే, మన సదాశివబ్రహ్మం గారి మాట మీకు ఒకటి చెప్పాను నేను స్క్రీన్ ప్లేలో, వెనక్కి వచ్చి ఎవడో అడగండి ఆయన అని. ఇక్కడ మీరు చెప్పుంటే ఎంతకాలం ఆయన ఎందుకు కామెడీ చేశాడని అడగరండి. ఇది ఒకటి అనిపించింది 11th అవర్లో మార్పు. రెండో 11th అవర్లో మార్పు ఏంటంటే, అసలు మెయిన్ విలను ఆది అయితే అన్వాంటెడ్ ఫోకస్ వీళ్ళ మీదకి వెళ్ళింది.
కాబట్టి ఓపెనింగ్ సీక్వెన్స్లోనే ఆది వర్సెస్ ఈయనకి ఈ కుటుంబ విషయం కాకుండా ఇంకో విషయంలో ఇద్దరి మధ్య ఒక అద్భుతమైనది పెట్టి 2 కొండలు ఢీకొనబోతున్నాయి అని ఆ 2 కొండల మధ్య కథలాగా తీసుకెళ్ళే ఆలోచన 11th అవర్లో చేయొచ్చండి సినిమాకి. అది జరగల. మూడోది ఏంటంటే అంత దూరం వెళ్ళి ఈయన కష్టపడి ఆ వీలునామా తీసుకుని వస్తాంటే హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్ ఎత్తి మీద కొట్టేసి కామెడీగా అవి తీసుకొచ్చేసి విలన్లకి ఇచ్చేసి మళ్ళీ తనికెళ్ళ బారని ఓపెన్ చేసి ఇదంతా చీటింగ్ అని అర్థమవుతానే ఉందండి. కథ అర్థమైపోతుంది. ఎందుకంటే భరణి గారు తప్పు చేయడం తెలుసు, హీరోయిన్లు పొరపాటు చేసినా ఈయన కోసం ఏదో ఈ సీరియల్స్లో ఎందుకు చేసావంటే మీ ప్రాణానికి ప్రమాదం అని చేసామని చెప్పి ఇలా చిన్న తేడా వచ్చిందండి అక్కడ. అది ఒకటి మార్చుకునే పని. మూడోది 11th అవర్లో నాకు అనిపించింది ఏంటంటే తెలియకుండా పగా ప్రతీకారం కథ. ఇప్పుడు మీరు గమనిస్తారండి, చట్టానికి కళ్ళు లేవు కూడా పగా ప్రతీకారం కథే. అందులో ఎంటర్టైన్మెంట్ ఉందండి, బట్ నాట్ బిట్వీన్ విలన్స్ అండ్ హీరో. అక్కా తమ్ముళ్ళ మధ్య నడుస్తుందండి అది కూడా ఎందుకు నడుస్తుందండి? చంపాలని ఈయన చూస్తా అంటే, చంపకుండా చేయాలని ఆవిడ చూస్తా అంటే, ఈయన ఆవిడని దెబ్బ కొడితే ఇట్ విల్ బికమ్ అన్ ఎంటర్టైన్మెంట్ టు ది ఆడిటోరియం. ఆ ఎంటర్టైన్మెంట్ ఓకే అండి. కానీ నువ్వు డైరెక్ట్గా ఏ విలన్లు అయితే హత్య చేశారని అనుకుంటున్నావు వాళ్ళకి ఎంత భాగం అనేది మనకు తెలవట్లా, వాళ్ళే చేసి ఉంటారేమో అనేటువంటి భయంలో ఉన్నాం కదా. అది ఒకటి అనిపించిందండి. అది వీళ్ళిద్దరిని కూడా అంటే హీరోయిన్ని తనికెళ్ళ బారణిని కూడా అలా ఇన్వాల్వ్ చేయకుండా ఆపొచ్చు. ఇంకోటి ఏంటంటేనండి, ఇంతకుముందు అత్తారింటికి దారేదిలో ఉన్న CEO పోస్టులు, ఆ కూర్చుని మాట్లాడటాలు, అలాగే ఇలాంటి చిన్న రిపిటేషన్ లాగా అనిపించింది. వాటిని అవాయిడ్ చేసి ఉండే పని. ఎందుకంటే CEOగా ఇతను కావాలా వద్దా అని అందులో కూడా ఉంటుందండి. అవి అవాయిడ్ చేసి కూడా వేరేగా తీయొచ్చు. రెండోదేమో మనం అత్తారింటికి దారేదిలో మేనత్త దగ్గర ఎలా అయితే కన్నీళ్ళు పెట్టాడో ఇక్కడ ఖుష్బూ పాత్ర దగ్గర అలా పెట్టినట్టు కొంచెం ఐజర్కల్ లాగా అనిపించింది. అదే ఎందుకంటే సక్సెస్ఫుల్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ ఆన్ అదర్ ఫేస్, నాట్ ఆన్ ది సేమ్ ఫేస్ అంటారు. కాబట్టి ఆయనతోనే చూసిన సినిమాకి ఇవి దగ్గర రాకుండా 11th అవర్లో సరి చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలండి. ఇంకోటి ఏంటంటే పగా ప్రతీకారం అనేటువంటి దాంట్లో పగ ఎవరి మీదో తెలియకుండా కథ నడిచిందండి. అది ఎవరి మీదో తెలుసుకోవటానికి లాగా వచ్చి ఫైనల్గా ఆది పాత్ర అతను కూడా కామెడీగా ఎండ్ అవుతుంది. లాస్ట్లో ఇసుక దెబ్బల్లో ఉంటే హెలికాప్టర్ షాట్ ఒకటి చేశారు అక్కడ, అతన్ని కూడా అక్కడ వదిలేసి. సో ప్రాణం తీసిన వాళ్ళు ఎవరి జోలికి ఈయన వాళ్ళందరినీ అలాగే వదిలేసినట్టుగా అనిపించింది. కాబట్టి అజ్ఞాతవాసి అనేటువంటి ఇది అంటే అజ్ఞాతంలో ఉన్నటువంటి మనిషి మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధం చేసి పాండవులు గెలిచారు. అలా ఆ థాట్తో పెట్టుకుని ఉంటాడు త్రివిక్రమ్ గారు. ఆయన అద్భుతమైన రచయిత, ఆయన మంచి దర్శకుడు, అద్భుతమైన మాటల మాంత్రికుడు ఆయన. కాబట్టి ఈ చిన్ని 11th అవర్లో కనుక చేసి ఆ కథను కొంచెం వెనకాల రక్త తిలకంలో వేసినట్టుగా కనుక వెనకాల వేసి ఉంటే ఇవన్నీ అద్భుతంగా పండేసి, ఏ కామెడీ అయితే ఇప్పుడు అడ్డంగా ఉందో, ఏంట్రా చంపితే కామెడీ ఆడుకుంటున్నాడని అడ్డంలాగా అనిపిస్తుందో, ఇదంతా ముందుకెళ్ళిపోయి ఒరిజినల్ స్టోరీ విన్న కాడి నుంచి కనుక ఎమోషనల్ స్టోరీ రన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ మధ్యలో హీరోయిన్ భరణిని కాకుండా ఇంకెవరినైనా పాత్రల్ని వాడుకుని కనుక తీసుకుని వెళ్ళి ఉంటే ఎలా ఉండేది అంతే. మనం చెప్పలేము. ఇక అది ఇంకా బాగా ఉంటుందా ఇంకా బాగోదా మనం చెప్పలేము. బట్ 11th అవర్లో ఈ కథని ఈ మార్పులతో చేసుకోవచ్చు అనేటువంటిది. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి నటుడు. ఆయన మళ్ళీ వచ్చి నటించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా అన్నగారితో సహా MGRతో సహా అందరూ వచ్చి మళ్ళీ మా చిరంజీవి గారు కూడా వచ్చి నటించి చూపించారు. అలా ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ నచ్చినటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆ పిల్లలందరికీ ఇష్టమైనటువంటి ఆయన అప్పుడప్పుడు వచ్చి ఒక సినిమా వాళ్ళ కోసం నటించాలని అభిమానుల తరపున, ఎందుకంటే నేను ఆయన అంటే చాలా ఇష్టపడతాను, ఆయన అంటే నాకు ప్రాణం, వచ్చి నటించండి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ మీ రాజకీయాలు మీరు వెళ్ళండి, కానీ ఈ ప్రజల కోసం, ఈ అభిమానుల కోసం ఒక సినిమా చేసి వెళ్ళండి. ఓకే, నమస్తే. నా దృష్టిలో వాంటెడ్ లెంగ్త్ ఏంటంటే
లవ్ స్టోరీ అనేది లేకుండా డెవలప్మెంట్లో ఎవరు వెళ్ళకూడదండి. ఇప్పుడు మీరు షోలో తీసుకున్నారు, ఒక ముస్లిం కుర్రాడు చనిపోతే అల్లా ఈ ఊరి కోసం చచ్చిపోవడానికి నాకు ఇంకో బిడ్డను ఎందుకు ఇవ్వలేదని బాధపడుతున్నాను అంటాడు. ఇంటర్వల్లో బల్లలెక్కి చప్పట్లు కొట్టారండి జనం. అంటే అంతవరకు అద్భుతంగా తీసుకొచ్చిన సినిమా